తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. రాజవొమ్మంగి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ రోజు ఉదయం రాజవొమ్మంగిలో సుప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైలాసగిరి నోమును అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక సాందోహం మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆలయానికి మరియు వేలాది మంది భక్తుల ఆనందాన్ని, ఆధ్యాత్మిక తృప్తిని కలిగించింది. కైలాసగిరి నోము అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి. పరమశివుని అర్ధాంగి అయిన పార్వతీదేవిని కైలాస గౌరి రూపంలో పూజించడం ఈ నోము ముఖ్య ఉద్దేశం. ఈ నోము ఆచరించడం ద్వారా సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘ సుమంగళిత్వం లభిస్తాయని భక్తుల ప్రగాఢంగా విశ్వసిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్తల ఆయురారోగ్యాల కోసం ఈ నోమును ఆచరిస్తారు. ఈరోజు రాజవొమ్మంగి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నిండిపోయింది. నోము ప్రారంభానికి ముందు వేద పండితులు, అర్చకులు మంత్రోచ్చారణల మధ్య గణపతి పూజ, పుణ్యావచనం వంటి ప్రాథమిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కైలాసగిరి అమ్మవారి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి నోముకు సంబంధించిన సంకల్పాన్ని పఠించారు. నోము సందర్భంగా కైలాసగిరి వ్రత మహత్యాన్ని వివరించే వ్రత కథను పండితులు భక్తులకు వినిపించారు. ఈ కథ వినడం ద్వారా వ్రతఫలం లభిస్తుందని నమ్మకం. వ్రతంలో భాగంగా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు, అక్షతార్చనలు సమర్పించారు. మంత్ర పఠనాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులు పవిత్రమైన తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తుల విశ్వాసం ఈ వ్రతం ద్వారా లభించే ఆధ్యాత్మిక శక్తి, మానసిక ప్రశాంతత కోసం దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ మాత్రే నమః. నాది కాకినాడ అండి. కాకినాడ నుంచి ఇక్కడికి మా తోడళ్ళు, మా మరదలు ఇక్కడ రాధ అని చెప్పి మరదలు అడ్డూరి వారు ఇక్కడ ఈ వెంకటరమూర్తి గుడి దగ్గర మా కుమార్తె, మా కోడలు ఇద్దరికి ఒకేసారి ఈ కైలాసగిరి వ్రతం తీర్చిదిద్దందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దీనికి ఇది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దీనికి శ్రీ మాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర గోవింద గోవింద. హరి ఓం శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు కైలాస గౌరీ నోము జరగబడడం జరిగింది. కావున వందలాది భక్తులు రావడం జరిగి ఆ తాంబూలాలని తీసుకుని సుమంగళీర్యంగా, సౌభాగ్యంగా ఉండడం జరుగుతుంది. ఈ కైలాస గౌరీ నోము ఎందుకు చేసుకుంటారంటే, మనం పుత్ర సంతానం కోసం గాని, మన బంధత్వం కోసం గాని, మాంగళ్య ధారణ కోసం గాని, సంబంధాల కోసం గాని ఇది జరగబడును. కావున ఈ కైలాస గౌరీ నోము చేసుకోవడం వల్ల చాలా ప్రతిష్ట జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నేను కాకినాడ వాస్తవురాలిని. నేను కాకినాడ నుంచి మా పిన్ని ఇక్కడ ఉండటం వల్ల నేను ఇక్కడ వరకు రాగలిగాను. కైలాస గౌరి నోము 9 మందితో నేను కలిసి చేసుకోవటానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కైలాస గౌరి నోము అన్నది దాంపత్యంగా చాలా అన్యోన్యత పెరుగుతుందని, ఏదైనా దోషాలు పరిహారాలు అన్నీ జరుగుతాయని మా మమ్మీ చెప్పడం వల్ల నేను మా వదిన చేసుకుందాం అనుకున్నాం. కానీ 9 మందితో చేసుకుంటానని అనుకోలేదు. ఈరోజు ఈ పూజ చేసినంతసేపు అసలు పంతులు గారు చాలా వివరంగా ప్రతి పూజ, వినాయకుడి పూజ, తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అన్నీ చాలా విశిష్టంగా జరిపించారు. నేను ఇప్పుడు వరకు ఈ ఆనందం ఎప్పుడు అనుభవించలేదు. శ్రీమాత్రే నమః.